క్షణక్షణం పోరాటం కనక్కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రెడ్లు ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేయవద్దు. చెప్పులు మెడలో వేసుకున్న సొంత తమ్ముడిని గెలిపించలేకపోయిన అసమర్థుడు కిరణ్. చిదంబరం కాళ్లు పట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్ర విభజనకు కారకుడు అయ్యాడు. తమ్ముళ్లను పెట్టుకుని హైదరాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేసి కమిషన్లు దండుకున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డిపై మరోమారు పెద్దిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. వక్ఫ్ ల్యాండ్లో షెడ్లను కూల్చి పేద ముస్లింల కడుపు కొట్టిన ద్రోహులు వైకాపా నాయకులు. షెడ్ల కూల్చివేత సమయంలో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న ఎంపీ మిథున్ రెడ్డి. ఆర్థికంగా నష్టపోయిన ప్రతి ముస్లింకు జూన్ 15 లోపు షెడ్లు నిర్మించి ఇస్తాం. టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా హామీ. అన్ని హంగులున్న మదనపల్లెను జిల్లా అవ్వకుండా చేసిన ద్రోహులకు బుద్ధి చెప్పండి. మదనపల్లె వాసులు వివేకవంతులు, విజ్ఞతతో ఆలోచించి అడుగులు వేయాలి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మదనపల్లె జిల్లా కేంద్రం అవుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు అన్ని భూములకు మంచి ధరలు. జిల్లా సాధన కమిటీ సభ్యుల వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, రెడ్లు ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేయవద్దు. చెప్పులు మెడలో వేసుకున్న సొంత తమ్ముడిని గెలిపించలేకపోయిన అసమర్థుడు కిరణ్ కుమార్ రెడ్డి చిదంబరం కాళ్లు పట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్ర విభజనకు కారకుడు అయ్యాడు. తమ్ముళ్లను పెట్టుకుని హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసి కమిషన్లు దందుకున్నాడని కిరణ్ కుమార్ రెడ్డిపై మరోమారు పెద్దిరెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి వైఎస్ కుటుంబానికి వెన్నుపోటు పొడిచిన కిరణ్ కుమార్ రెడ్డిని ఓడించండి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోమారు తన ఆరోపణలను పునరుద్ఘాటించారు. మదనపల్లిలో శుక్రవారం జరిగిన రెడ్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్, తంబళ్లపల్లి అభ్యర్థి ద్వారకానాథ్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం వస్తే కుప్పానికి నీళ్లు తీసుకుని వస్తామని తెలిపారు. అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు పోతున్నారని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎవరైనా రాజకీయంగా ఎదగాలంటే రెడ్డి కులస్తుల సహకారం ఉండాలి. రాజకీయ వెలుగులకు కారణం రెడ్డి కులస్తులే. ముందుండి నడిపించాలి. మీ అందరి సహకారం నాకు ఎంతో అవసరం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ రెడ్డి కులస్తుల గొప్పతనాన్ని కొనియాడారు. రెడ్డి కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న నిస్సార్ అహ్మద్ రెడ్డి కులస్తులు అందరూ తనను గెలిపించాలని కోరారు. అంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి ఏర్పాటు చేసిన పైనాపిల్ గజమాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, షమీం అస్లాం, పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ శ్మశానం ఉంది, దానికి కాంపౌండ్ వాళ్ళు లేదన్నారు. అది ఇంత రోడ్డు కూడా శాంక్షన్ కాలేదండి. రోడ్డు శాంక్షన్ అయింది, అది మరి శాసనసభ్యుడు కారణాలు ఏవైనా కానీ వారు మళ్ళా తిరిగి అది పనిచేయకుండా ఆపేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అవి రెండు కూడా నేనే బాధ్యత తీసుకొని పూర్తి చేపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఉంటే మా దృష్టికి తెస్తే తప్పకుండా ఇక్కడ ఇంకా బాగా మీరు ఈ సంస్థను పైకి తీసుకుపోయడానికి ఏం అవసరం ఉన్నా కూడా ముందుండి చేస్తాం. ప్రభుత్వ పరంగా అయినా లేకపోతే స్వయంగా అయినా కూడా సహకరించి చేస్తామని చెప్పి కూడా మనం రెడ్డి సంఘం అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాం. ఈరోజు ముఖ్యంగా ఈ సభ కారణం మీకు అంతా తెలియదు కాదు. మనం ఒక అభ్యర్థిని నిలబెట్టాము. ఇక్కడ రెడ్లకి లేదు, ఎప్పుడు ఇక్కడ మైనార్టీలకి ఇస్తూ ఉన్నారు. మరి పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద బేరింగ్ చేసుకుంటే గతంలో 4 ఇచ్చాం, ఇప్పుడు 7 ఇచ్చాం మైనారిటీలు. ఎందుకంటే వాళ్ళు మైనారిటీలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సహకారాన్ని రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తూ ఉన్నారు. ఎట్లంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మా మాదిరి. మనం ఆ గ్రామంలో అన్ని కులాలు ఉంటే కూడా అందరినీ కూడగట్టుకొని మనం పనిచేస్తాం. అందరికీ అండగా కూడా నిలుస్తాం. ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా గ్రామంలో మనం ఆదుకునే దిశగా పనిచేస్తాం. మరి ఆ విధంగా మనం పనిచేసే వాళ్ళు మనం ఏదో మిగతా కులాల మాదిరి మా కులం ప్రత్యేకంగా ఉండాలని అనుకోకూడదు. అన్ని కులాలను మనం ముందుకు తీసుకొని పోయే విధంగా మనం లీడర్స్గా ఉండాలి, లీడ్ చేయాలి, మనం నడిపించాలి. కాబట్టి ఇది అందరూ కూడా కోరుకునేది కూడా అదే. మిగతా కులాల వాళ్ళందరూ కూడా రెడ్డి దగ్గర అయితే మనం సుఖంగా ఉంటాం, సేఫ్టీగా ఉంటాం. వాళ్ళు ఏదైనా ఇబ్బంది వస్తే ఆదుకుంటారు. అదే మిగతా వాళ్ళు
వాళ్ళ సొంత లాభం కోసమే పనిచేస్తారు, వాడుకుంటారు అని చెప్పి నేను కులాల పేరు చెప్పదలుచుకోలేదు. అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి మనం ఈ ప్రాంతంలో ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఇక్కడ మంత్రిగా ఎవరు వచ్చినా నా దగ్గరికి అందరికీ కూడా పనులు చేశాను. ప్రత్యేకంగా మన వాళ్ళలోనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. మరి ఈరోజు మిథున్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎన్నో సంవత్సరాలు పెండింగ్ ఉన్న మన అనిబిసెంట్ కాలేజ్, బీటీ కాలేజ్, దాన్ని యూనివర్సిటీని చేశారు. ఈరోజు 4 లేన్ రోడ్డు వస్తూ ఉంది మదనపల్లి నుంచి తిరుపతి దాకా. కేవలం 1 గంటలో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 2 గంటలు 2.5 గంట పడతా ఉంది. అది కూడా ఆయనే మంజూరు చేయించింది అని మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా పలమనేరుకు, మదనపల్లికి కూడా గతంలో ఆయనే మంజూరు చేస్తే అది చాలా. నా జీవితంలో మా నాయన కానీ నేను కానీ నమ్మేది ఒకటే ఏమంటే, ఖచ్చితంగా ఎవరైనా లైఫ్లో షైన్ కావాలంటే, ఖచ్చితంగా మదనపల్లి రాజకీయంగా షైన్ కావాలంటే ఖచ్చితంగా రెడ్డి సహకారం లేదా ఏది కాదు అనేది నమ్మకం. ఈరోజు గత చరిత్ర కూడా తీసుకున్నామంటే దగ్గర మదనపల్లిలో ఏ ఎమ్మెల్యే గెలిచినా, ఎవరైనా చుట్టుపక్కల ఎవరు గెలిచినా మీ రెడ్డి సంఘం సార్ కానీ రెడ్డి కులస్తుల సహకారం ఉంటేనే ఇది. ఈరోజు రాజకీయంగా మేము ఒక వెలుగు వెలుగుతున్నామంటే, ఒక చంద్రుని మాదిరి వెలుగుతామంటే దాని వెనకాల వస్తుంది సూర్యుని కాంతి ఉంటుంది. ఆ రకంగా అసలైన కాంతి వచ్చి మీరే. మేము ఊరికే వెలుగుతున్నాము, ఒరిజినల్ కాంతి మీ తరఫునే వస్తుంది. ఆ నమ్మకంతోనే, మీ నమ్మకంతోనే ఈరోజు నేను రాజకీయాల్లోకి దిగినాను. మీ నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు నాకు టికెట్ వచ్చేదానికి కూడా మూల కారణం మన పెద్దిరెడ్డి రామజాడి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, వాళ్ళ సహకారంతోనే నేను ఈరోజు దిగినాను. ఖచ్చితంగా నేను వాళ్ళ సహకారంతో విజయం కూడా సాధిస్తానని ఒక ధీమా కూడా నాకుంది. ఈరోజు మనకు వీళ్లకు ఈరోజు మనకు ఎట్లంటే అందరూ కలిసి కట్టుగా చేయాలనేది చారిత్రక అవసరం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చినారంటే లేని బోని ప్రాబ్లమ్స్ సృష్టిస్తూ ఉంటారు. ప్రజలకు మనం కానీ ఏదైనా ఏమారి కానీలో చూద్దామని చెప్పి కొంచెం ఏమారినామంటే చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చేసారంటే పనికిరాని పనులు చేసేసి లేని బోని ప్రాబ్లమ్స్ సృష్టిస్తాం. ఇప్పుడు చూడండి, మొన్ననే మేము విలేజెస్లో పోయినాం. విలేజెస్లో పోయింటే కూడా అక్కడ పెన్షన్స్ వేరే వాళ్ళ కేసు వేసేసి అవ్వాతాతలకు పెన్షన్స్ అందకుండా మేము తిరిగినాము. కళ్ళల్లో నీళ్లు వస్తాయి. వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళు వచ్చిందను ఈరోజు బ్యాంకుల కాడికి నానా తిప్పలు పడుతూ ఉంటారు. అదే వాలంటీర్ వ్యవస్థ మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చి డైరెక్ట్ వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంటే అది కూడా వాళ్ళకి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాడే. ఆయన ఖచ్చితంగా మళ్ళీ తిరిగి సీఎం అయిపోయి వెస్ట్ బెంగాల్లో జ్యోతి బస్సు మొదటి 30-35 సంవత్సరాలు ఆయనే ఉండిపోతాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన గద్దె దించాలని చెప్పి వేరే వాళ్ళతో కేసు వేపించేసి వాళ్లకు ఈ రోజు అవ్వాతాతలకు అన్యాయం చేస్తున్నారు. ప్రజలు అసలు మనసు కాలిపోతుంది. అవ్వాతాతలు అయితే మంచాల నుండి కదలలేరు. ఈ రోజు వాళ్ళకు మోసుకొని బ్యాంకులకు పోయే పరిస్థితి వస్తాం. అది నువ్వు ఆయన చెప్పింది ఏది చూడండి. మొన్న కూడా ఏమన్నారు, మదనపల్లికి వచ్చేసిందని మదనపల్లి జిల్లా చేస్తామన్నారు. నిన్న దీనికి పోయినారు, రాయచోటికి పోయినారు, రాయచోటి జిల్లానే ఉంటుంది అన్నారు. కాబట్టి ఏది కూడా ఆయన చెప్పింది చేసే వ్యక్తి కాదు. ఆయన నమ్మి కానీ మన మీద అపోహలు పడి కానీలో చేద్దామని చెప్పి కొంచెం ఏమారామంటే మన వరకు మనం నష్టం చేస్తుంది కాకుండా మన మదనపల్లి మన స్టేట్. ఏడాదిన్నర క్రితం వైకాపా నాయకుల మూర్ఖత్వానికి టిప్పు సుల్తాన్ మైదానంలో షెడ్లు కోల్పోయిన ముస్లిం సోదరులకు జూన్ 15 లోపు షెడ్యూల్ నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన తెదేపా అభ్యర్థి షాజహాన్ షెడ్ల బాధితులను తీవ్రంగా అవమానించారని ఎంపీ మిథున్ రెడ్డిపై ఆరోపణలు. షెడ్లను కోల్పోయి ఆర్థికంగా నష్టపోయిన ప్రతి ముస్లిం సోదరుడికి జూన్ 15వ తేదీలోగా షెడ్లను నిర్మించి అందించడం జరుగుతుందని షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. బాధితులు తమ సమస్య ఎంపీ మిథున్ రెడ్డి దృష్టికి తీసుకెళ్దామని ప్రయత్నిస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అవమానపరిచారని షాజహాన్ బాషా విమర్శించారు. ఇలాంటి వ్యక్తులకి మళ్లీ ఓటు వేయాల్సిన అవసరం ఉందా అన్నది తేల్చుకోవాలని సదరు షెడ్ల బాధితులను కోరారు. జరిగిన బాధ చెప్పుకుందామని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసి అవమానపరిచారని ఆరోపించారు. అటువంటి వ్యక్తుల మైనార్టీలకు ఏదో చేస్తారని ఆశపడటం అత్యాశేనని వైసీపీ నాయకులపై తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక్కడ ఎవరైతే మైనార్టీ సహోదరులు ఉన్నారో ఈ మైనార్టీ సహోదరులు షెడ్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన వచ్చిన 6 నెలలకే ఈ షెడ్లు ఎక్కడ కూడా ఒక్కో రూల్స్ పాటించకుండా పూర్తిగా వ్యతిరేకంగా ఈ షెడ్లన్నీ కొట్టేయడం జరిగింది. ఈ షెడ్లు వేసేటప్పుడు వీళ్ళు ఆ రోజు నేనైతే పాలనలో ఉన్నప్పుడు నేను అనుమతి ఇచ్చాను, షెడ్లు వేసుకోండి అని చెప్పి. వీళ్ళు ప్రతి నెల షెడ్లు వేసుకొని
ఒక్కోడికి బాడీకి కట్టేవాళ్ళు, కమిటీకి బాడీకి కట్టేవాళ్ళు. అడ్వాన్స్ కూడా 10,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. ఇంతవరకు వీళ్ళు అడ్వాన్స్ ఇవ్వకుండా ఆ రోజున్న ఎమ్మెల్యే తరచుగా ఫోన్లో మా షెడ్లు కాపాడని అడిగితే ఎమ్మెల్యే గారు కూడా స్పందించలేదు. ఎంపీ గారికి మాట్లాడితే ఎంపీ గారు కూడా నాతో కాదు అని చెప్పేసి చూస్తాను, నేను మాట్లాడతానన్నాను. మళ్ళా 3-4 ఫోన్లు చేస్తానే ఫోన్ ఆఫ్ చేసుకున్నాను. ఫోన్ ఆఫ్ చేసుకునేసారు ఎంపీ గారు. ఈ విధంగా నిన్న కూడా ఒక మైనార్టీ మీటింగ్ పెట్టి మేము మైనార్టీలకు ప్రతికూలంగా ఉన్నాము, మైనార్టీల కోసం పనిచేస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఇక్కడ చూడండి సాక్ష్యం వీళ్ళే. 4.5 సంవత్సరమైన వీళ్ళు షెడ్లు కొట్టేసి వీళ్ళ షెడ్లు వేయడానికి డబ్బులు లేకపోతే వీళ్ళ భార్య పిల్లల నగలు అమ్మేసి తాళిబొట్లు అమ్మేసి ఆ షెడ్లు పెట్టారు. 5 రూపాయల వడ్డీకి డబ్బు తీసుకొచ్చారు. ఈరోజు వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎక్కడ కూడా కానీ ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వీళ్ళపైన జాలి చూపిస్తున్నారు. వాళ్ళ మీద ఒక కఠినమైన ఒక ఆలోచనతో 300 మంది పోలీసులు పెట్టి జేసీబీలు పెట్టి కొట్టారు. ఆ రోజు నాకు హౌస్ అరెస్ట్ చేశారు. నేను వెళ్తే డిఎస్పీ గారు వాళ్ళంతా ఉన్నారు, మేము అన్ని రూల్స్ పాటిస్తామని తహసీల్దార్ అని అన్నారు. ఆ రోజు నేను సంబంధిత డిఎస్పీ గారికి వాళ్ళకందరికీ చాలా కఠినంగా చాలా సీరియస్గా చెప్పాను, మీరు ఏదైతే చేస్తున్నారో ఇది తప్పు, తప్పకుండా సరైన సమయంలో దీనికి మేము సరైన జవాబిస్తామని చెప్పాము. అదే దాని భాగంగా ఆ రోజు నేను వీళ్ళకి మాట ఇచ్చాను, తప్పకుండా మేము పాలనలోకి వచ్చినాక షెడ్ ఇస్తామని చెప్పి ఈరోజు అదే మాటని కట్టుబడి ఉన్నాను. తప్పకుండా నేను వీళ్ళకు షెడ్లు వచ్చింది జూన్ 15వ తేదీకి వీళ్ళ షెడ్లు యథావిధిగా వేసి వీళ్ళ మైనారిటీస్ ఏదైతే వాళ్ళ ఉన్న స్థలానికి వాళ్ళ హక్కులు కాపాడడానికి పూర్తిగా వీళ్ళతో కలిసి నడుస్తానని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలలో పత్రికా స్వేచ్ఛ ఒకటి. మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం గురించి 1991లో మొదటిసారి యునెస్కో సమావేశంలో ఆమోదం. 1993లో ఐక్యరాజ్య సమితి పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని మే 3న జరపాలని నిర్ణయించింది. పత్రికా స్వేచ్ఛ పట్ల నిబద్ధతను గౌరవించాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది కనుక జనసైనిక్ న్యూస్ ఛానల్ ద్వారా పత్రికా మిత్రులకు అభినందనలు తెలుపుతున్నాము. 3V మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని ప్రజలందరూ జరుపుకుంటారు. దీనిని ప్రపంచ పత్రికా దినోత్సవం అని కూడా పిలుస్తారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం గురించి 1991లో మొదటిసారి యునెస్కో సమావేశంలో ప్రతిపాదన రాగా 1993లో ఐక్యరాజ్య సమితి పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని మే 3న జరపాలని నిర్ణయించింది. అలా ప్రతి సంవత్సరం మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రపంచ స్థాయిలో మీడియా పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. పత్రికా స్వేచ్ఛ పట్ల నిబద్ధతను గౌరవించాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలకు ఈరోజు గుర్తు చేస్తోంది. అందుకే ప్రతి జర్నలిస్టు కుటుంబ సభ్యులకు మా జనసైనిక్ న్యూస్ ఛానల్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతోంది. మదనపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపు కోసం పార్టీ అధిష్టానం 6 మంది సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. మదనపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారిలో 5 సభ్యులు ఈ కమిటీలో ఉండటం విశేషం. పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన కమిటీలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి, జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు బోడిపాటి శ్రీనివాస్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర యువ మోర్చా సభ్యులు బండి ఆనంద్లకు సమన్వయ కమిటీ బాధ్యతలు అప్పగించారు. మదనపల్లిలో టీడీపీ గెలుపు కోసం వీరంతా పనిచేయడం జరుగుతుందని టీడీపీ అధిష్టానం 6 మంది కమిటీ సభ్యులుగా నియమిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఏర్పాటుకు అన్ని హంగులు ఉన్నా మదనపల్లిను జిల్లా కాకుండా అడ్డుకున్న వైసీపీ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదు. అలాంటి వారికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని జిల్లా సాధన కమిటీ సభ్యులు విమర్శించారు. 100 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన మదనపల్లి పట్టణాన్ని జిల్లా కాకుండా అడ్డుకున్న వైసీపీ నాయకుల తీరును నిరసిస్తూ శుక్రవారం మదనపల్లి పట్టణం స్థానిక ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, జ్ఞానాంబిక విద్యాసంస్థల అధినేత రాటకొండ గురుప్రసాద్, బీటీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ తులసిరామ్ నాయుడు, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి, తెలుగు యువత నిరంజన్ నాని మాట్లాడుతూ అన్ని హంగులు ఉన్న మదనపల్లిను జిల్లాగా కాకుండా అడ్డుకున్న వైసీపీ నేతలకు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు.
ఆర్థికంగా సామాజికంగా ఎంతో పరిపక్వత కలిగిన మదనపల్లి ప్రాంత ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మనల్ని మోసం చేసిన వైసీపీ నాయకులను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూనే జిల్లా ఇస్తామన్న చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా వస్తే ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని, మదనపల్లి ప్రాంతంలో భూములకు మంచి ధరలు వస్తాయని, కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పని లేకుండా జిల్లా కేంద్రం మదనపల్లిలో ఉంటే ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నో వస్తాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జోడపాలెం చిన్ని, రాటకొండ మధుబాబు, మదనపల్లి అచ్చన్న, గండికోట గణేష్ బాబు, పూల మురళి, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. మనం బెంగళూరు సిటీ కన్నా మదనపల్లి నుండి ఎయిర్పోర్ట్ చేరే అవకాశం ఎక్కువ ఉండాలి. అలాగే రైల్వే లైన్ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ అయితే 2013లో దాదాపు 180 కోట్లు గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని విఫలం పెట్టడం కూడా మన దౌర్భాగ్యం. అలా ఉంటే రైల్వే లైన్ రవాణా వ్యాపారాలని, రవాణా సౌకర్యాలని, పేద బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగస్తులు బీఎస్పీ ఏనుగు గుర్తుపై ఓటు వేసి అంబేద్కర్ రుణం తీర్చుకోవాలి, బహుజన జాతుల అభ్యున్నతికి తోడ్పడాలి అంటూ ఓటర్లను అభ్యర్థించిన బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందల గౌతమ్ కుమార్. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందల మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుపై మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఆర్ నరసింహులు, రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా అబ్బవరం యుగంధర్ పోటీ చేయుచున్నారన్నారు. కావున బహుజన సమాజ్ పార్టీని బలపరచాలని ప్రజలందరినీ మరొకసారి విన్నవిస్తున్నామన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంలో నడిచే ఏకైక రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. అంబేద్కర్ సూచించిన బ్యాక్ టు ద సొసైటీ ఉద్యోగస్తులు అందరూ పాటించాలని కోరారు. ఓటును ఏనుగు గుర్తుపై వేయాలని విన్నవించారు. సమాజంలో ఉద్యోగస్తులు మేధావి వర్గం వారి ప్రభావం సమాజం పైన చాలా అత్యధికంగా ఉన్నందున వారు కింది వర్గాలకు, బహుజన జాతులకు ఒక భరోసాగా, ఒక ఉదాహరణగా నిలవాలని పేర్కొన్నారు. బహుజన జాతుల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే మేనిఫెస్టోగా తీసుకున్న బీఎస్పీకి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విన్నవించారు. అదేవిధంగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఉద్యోగస్తులపైన అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇదే నేపథ్యంలో టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఇదే విధంగా చేశారు. కనుక జగన్, చంద్రబాబు ఇద్దరు ఉద్యోగస్తులను వేధించి వారి హక్కులను కాలరాసేవారే అన్నది మరువరాదన్నారు. ఇది అక్షర సత్యం. కానీ బహుజన సమాజ్ పార్టీ మేనిఫెస్టో భారత రాజ్యాంగబద్ధంగా ఉద్యోగస్తులకు రావాల్సిన అన్నింటినీ బీఎస్పీ ఏర్పాటు చేస్తుందని నొక్కి చెప్పారు. కనుక బీఎస్పీని బహుజన ఉద్యోగస్తులు అందరూ ఖచ్చితంగా తమ సొంత కుటుంబంగా భావించి బహుజన జాతుల అభివృద్ధి కోసం, వారి బిడ్డల భవిష్యత్తు కోసం తోడ్పడాలని, పూలే, అంబేద్కర్, కాంచీరాం రుణం తీర్చుకోవాలని తెలియజేస్తూ ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మా నాన్నగారు కూడా ఒక ఉద్యోగస్తుడు, నేను ఉద్యోగస్తుని బిడ్డని. మనమంతా కూడా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి ఆ పేబ్యాక్ టు ద సొసైటీని మనం సమాజానికి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మీ అందరు కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలోనే సమాజంలో ఒక మేధావి వర్గంగా ఉద్యోగస్తులు ఉంటారు. అంటే మన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఉద్యోగస్తుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే మన సమాజాన్ని, మన జాతుల్ని, మన బహుజన జాతుల్ని నడిపించాల్సింది వాళ్లకు మనం ఒక దిక్సూచిగా, మనం ఒక ఎగ్జాంపుల్ గా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో నేను ఈ సందర్భంగా ఉద్యోగస్తులను కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. అంబేద్కర్ సిద్ధాంతంతో నడిచే రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మానేశ్రీ కాంచీరాం గారి ఆలోచన విధానంతో, పని విధానంతో ముందుకు పోయే రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. ఒకనొక సందర్భంలో కాంచీరాం గారిని జర్నలిస్ట్ ఒక మాట్లాడితే, మీ దగ్గర డబ్బు లేదు కదా, మీరు ఏ విధంగా పార్టీ నడుపుతారంటే ఆయన ఒక రెండు ఉదాహరణలు చెప్పారు. ఆయన, నా జాతి ప్రజలు ఒక పూట భోజనం మానేస్తే ఎలక్షన్ చేయగలుగుతా, నా దగ్గర డబ్బు లేదని మీకు ఎవరు చెప్పినారు? లేదు, నా జాతికి సంబంధించిన వాంసపు ఏదైతే మా బహుజన జాతులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఉద్యోగస్తులు ఒక రోజు జీతం ఇస్తే నేను పార్టీ నడపగలుగుతాను, నా దగ్గర డబ్బు లేదని ఏ విధంగా చెప్తాను. అంటే మన బాధ్యత, మనపైన ఉన్నటువంటి బాధ్యత చాలా కీలకమైనది. మన భుజస్కంధాల పైన ఒక బలమైనటువంటి బాధ్యత ఉందని చెప్పి మీద కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలోనే మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులు వేధిస్తూ ఉన్నాడు. గతంలో చంద్రబాబు వేధించినాడు. మనము వాళ్ళపైన కోపంతో, ఈయనపైన కోపంతో ఆయనకు వేసుకుంటా పోతా ఉంటే మన హక్కులు మనం ఎప్పటికీ కూడా కాలరాయబడతానే ఉంటాం. కాబట్టి నేను ఒకటే విన్నవిస్తా ఉన్నా,
భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా తీసుకున్న రాజకీయ పార్టీ ఎందుకు చెప్పారంటే భారత రాజ్యాంగంలో ఉద్యోగస్తులకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, కుల మత వర్గ వర్ణ ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి మనిషికి కూడా సమాన హక్కులు, అభివృద్ధిని చెప్పినటువంటి రాజ్యాంగమే మేనిఫెస్టోగా తీసుకుంది కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ నేను మిమ్మల్ని ఒకటే విన్నవించుకుంటా ఉన్నా, మిత్రులారా, ఉద్యోగస్తులందరూ కూడా రేపు మీరు ఓటు వేయబోతా ఉన్నారు. మనం ఎవరికి ఓటు వేయాలా, మనం ఎవరికి దిక్సూచిగా ఉండాలా, ఏ జాతులకు ఓటేస్తే మనం అభివృద్ధి చెందుతాం. ఈ రోజు చూడండి, కొన్ని వర్గాలు కేవలం 2 కులాలకు మాత్రమే ఈ రోజు అధికారం పరిమితం అవ్వడం వల్ల నీటికి మన జాతులైనటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ కూటికి, గుట్టకు, విద్యకు, వైద్యానికి ఏ రంగంలో కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. ఉద్యోగస్తుని ఏ రకంగా అంటే అన్ని రకాలుగా కూడా వేధిస్తా ఉన్నారు. వాళ్ళకి రక్షణ లేదు. తర్వాత భవిష్యత్తు వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళకు ఒక సెక్యూరిటీ లేకుండా పోయింది. కాబట్టి నేను ఒకటే విన్నవించుకుంటా ఉన్నా, అంబేద్కర్ కోరుకున్నటువంటి పేబ్యాక్ టు సొసైటీ కావచ్చు, కాంశీరామ్ గారి ఆలోచనలు కావచ్చు, ఈ బహుజన్ సమాజ్ పార్టీ మన మహనీయులైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, ఛత్రపతి సాహుజీ మహారాజ్, పెరియార్, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్, కాంశీరామ్ సిద్ధాంతంతో చేసే రాజకీయ పార్టీ. కాబట్టి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, పేబ్యాక్ టు ద సొసైటీ మనం ఓటు ద్వారా బహుజన్ సమాజ్ పార్టీని బలపరచాల్సిందా అవసరం, ఆవశ్యకత ఖచ్చితంగా మన పైన ఉన్నదని చెప్పి ఉద్యోగస్తులందరికీ నేను విన్నవించుకుంటా. ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఏడు గుర్తుపై ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల నిధులు విధులు నిర్వీర్యం చేస్తూ పక్కదోవ పట్టించి పేద కుటుంబాలకు తీరని ద్రోహం చేసిన జగన్ రెడ్డికి ఇంటికి సాగనంపాలి అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు కూటమి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సతీమణి తనూజారెడ్డి, కోడలు షమారెడ్డి, కూతురు వైష్ణవిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వారు పీలేరు మండలం దొడ్డిపల్లి పంచాయతీ గ్రామాల్లో కూటమి అభ్యర్థులు కిరణ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఇంటా ప్రచారం చేపట్టారు. పల్లెపల్లెలో మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ప్రజలు, మహిళలు వారికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా తనూజారెడ్డి, షమారెడ్డి, వైష్ణవిరెడ్డిలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ కుటుంబాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించి వారి బిడ్డల భవిష్యత్తుకు పునాది వేసిందన్నారు. చంద్రబాబు ఎన్నో కార్పొరేషన్లు, విదేశీ విద్య లాంటి ఎన్నో పథకాలు అమలు చేసి వారి సంపూర్ణ అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ల నిధులు విధులు మాయం చేసింది. మళ్లీ ఓట్ల కోసం నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ మొసలి కన్నీరు కారుస్తూ జగన్ రెడ్డి ఓట్ల కోసం వస్తున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలాలు, విదేశీ విద్య, పండుగ కానుకలు, పెళ్లి కానుక, కార్మికులకు చంద్రన్న బీమా, ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ లాంటి పథకాలు పునరుద్ధరిస్తామని అన్నారు. ఖచ్చితంగా సాయం చేయాలి. సైకిల్ పోటీలా ఉండాలి. 10 ఏళ్ల ముందు రోడ్లు వేసాం, 10 ఏళ్ల ముందు లైట్లు పెట్టాం, 10 ఏళ్ల నుంచి ఏం కాలే, రోడ్ల ప్యాచ్ వర్క్ చేయలే. అందుకు అంత దూరం ఆలోచన చోటేయండి అభివృద్ధి గురించి కదా. కూతురు, భార్య, కొడుకు, ముగ్గురు వచ్చారు. చాలా బాగా పనిచేస్తారు. పెద్దలను గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుతుంది కదా. మనం పీలేరు ఒక రాష్ట్రం, 2 కూడా ఇద్దరు నివాసులే. రావద్దు ఆయన జనార్దన్ రెడ్డి నాగరికర్నూలు ఎమ్మెల్యే సీఎంఆర్ పాలనరా వాళ్ళ ఇంట్లో ఉండేది. సరేలే నుంచి అదే కానీ మాకైనా దూరం 4 ఓట్లు 4 కొడుకు 3 కర్ణాటకలో ఉంది, వాళ్ళు చాలా బాగుపడ్డారు. మనకు ఉంటుంది ఈసారి. దాంతోపాటు పిల్లలకి చదువుకునే పిల్లలకి 15,000 ఎందరుంటే అందరికీ. సో ఇవన్నీ పథకాలు బాగున్నాయి, కానీ అభివృద్ధి కూడా జరగాలి. అది 2 జరగాలంటే గెలవాలి. సరేనా, మీ ఓటు విలువైంది ఈసారి. కంపల్సరీ సైకిల్కి ఓటు డెవలప్మెంట్ చేశారు. ఖచ్చితంగా సైకిల్ కొట్టేలా, టాంగ్ కొట్టేలా, మీ కూతురికి ఉద్యోగం, మీ అల్లుడికి ఉద్యోగం క్షణక్షణం పోరాటం, కనకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.